స్టార్ట్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ఇంటి దగ్గర నిమ్మ చెట్టు ఉంటే మనకి పచ్చదనాన్ని పెంచుతుంది, శుద్ధి చేసిన ఆక్సిజన్ను మనకు ఇస్తుంది, మనము ఆరోగ్యకరంగా ఉంటాము. మన ఇంటి చుట్టూ వాతావరణాన్ని క్లీన్గా ఉంచుతుంది. అది నిమ్మ చెట్టు ఉష్ణాన్ని అది తీసుకొని మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా వేసవి కాలంలో గాలి, దుమ్ము, ధూళి, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాటి నుంచి మనల్ని కాపాడుతుంది. నిమ్మ చెట్టు మన ఇంటి వాతావరణానికి, పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మ చెట్టు మన ఇంటి దగ్గర ఉంటే కొన్ని రకాల దోషాలు అనేది కూడా మనకి చేరవు. అటువంటి ప్రయోజనాలు మనకి ఈ నిమ్మ చెట్టు వలన ఉన్నాయి. అందువలన మనం ప్రతి ఒక్కరూ మన ఇంటి దగ్గర ఒక నిమ్మ చెట్టు పెంచుకోవాలని కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు నిమ్మ చెట్టు వలన ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా నిమ్మ పండు వల్ల ప్రయోజనం ఏమి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయల నీటిని ఉదయాన్నే తాగితే మనకి జీర్ణం అనేది బాగా అవుతుంది. మనకి అజీర్ణం కావడం కానీ, కడుపు ఉబ్బసం కావడం కానీ ఇది నిమ్మరసం అనేది తగ్గిస్తుంది. అదేవిధంగా మనకి కొవ్వు మన శరీరంలో ఉండేటువంటి కొవ్వు శాతాన్ని కూడా ఈ నిమ్మరసం అనేది తగ్గిస్తుంది. మన శరీర బరువును కూడా ఇది తగ్గిస్తుంది. నిమ్మరసం రక్తాన్ని ఎంతగానో శుభ్రం చేస్తుంది. అదేవిధంగా నిమ్మరసంలో కొంతమంది తేనె పోసుకొని కూడా తాగవచ్చు. అటువంటి వారికి జీర్ణ సంబంధించిన వ్యాధులు అనేది రావు. ఉదాహరణకి చాలామంది నిమ్మకాయలతో తల మీద మసాజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేసుకోవడం వలన వాళ్ళకి తలలో ఉండే వేడి శాతం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వేడి శాతం తగ్గేదే కాదు, నెక్స్ట్ వచ్చి వాళ్ళకి వెంట్రుకలు రాలడం కూడా. మనం ఈ నిమ్మ పండును పిండి తలకి మసాజ్ చేసుకోవడం వలన మనకి తలలో ఉండే వేడి శాతం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మనకి వెంట్రుకలు రాలడం కూడా తగ్గుతుంది. దానికే కాదు ఉపయోగించేది ఈ నిమ్మరసాన్ని బాత్రూంలో క్లీనింగ్కి, కిచెన్ టైల్స్ వంటి వాటికి శుభ్రం చేయడానికి కూడా ఈ నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. నిమ్మ పండులో మనకి సి విటమిన్ అనేది మనకి లభిస్తుంది. ఇది నిమ్మ పండులో ఉండే ప్రయోజనాలు. అంతేకాకుండా మన సమాజంలో చాలామంది చూస్తూ ఉంటాం. మనలాంటి హిందువులు దైవ కార్యాలకి నిమ్మ పండును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక నిమ్మకాయల మాల వేసేది కానీ, దేవతలు కానీ, దేవుళ్ళు కానీ వాటికి ఈ నిమ్మకాయల మాల కట్టి వేస్తూ ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి శుభకార్యాలకి, అంటే ఉదాహరణకి ఇటువంటి ఒక దిష్టికి కానీ లేదా వాహనాలుకి గడ వీటిని దిష్టి తీసి ఉపయోగించి నిమ్మకాయలను వాడుతూ ఉంటారు. అవన్నీ మనకు తెలిసినటివి. ఈ విధంగా అదే కాకుండా మాంత్రికులు ఎక్కువగా ఈ నిమ్మ పండును ఉపయోగించి వాడుతూ ఉంటారు. ఇటువంటి వాటికి నిమ్మ పండు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన జీవితకాలంలో మనము ఒక్కసారైనా ఒక నిమ్మ చెట్టుని పెట్టి మన వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుతాం. అదేవిధంగా మన వీడియోలని చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.